నమస్తే అన్న. మరి రోజున వైసీపీ నాయకులందరూ కూడా కూటమి ప్రభుత్వం పట్ల తీవ్ర విమర్శలు చేస్తూ ఉన్నారు. ఈ 2 ఏళ్ల పాలన మొత్తం వెన్నుపోటు రాజకీయం తప్ప ప్రజలకు ఉపయోగపడేందుకు అసలు ఏ పని చేయలేదు. వెన్నుపోటుకి 2 సంవత్సరాలు అని చెప్పి కూడా ప్రజల్లో నిన్న కార్యక్రమాలు చేస్తున్న పరిస్థితి. నిజంగానే కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల్లో వెన్నుపోటు రాజకీయం తప్ప ప్రజలకు ఉపయోగపడేందుకు చేయలేదా లేకేంటి? కేవలం వైసీపీ తన ఉనికిని కోల్పోతుందని చెప్పి ఏదో ఒక అభాండాలు వేయాలి ప్రభుత్వం మీద అని చెప్పి వాళ్ళ కార్యక్రమాలు చేపట్టడం తప్పితే గొడ్డలిపోటు వెన్నుపోటు అనేది వెన్నతో పెట్టిన విద్య జగన్మోహన్ రెడ్డి గారికి. వాళ్ళ పార్టీనే గొడ్డలపోటాలు బాబాయ్ హత్య ద్వారా హత్యను ఏదైతే సానుభూతిగా మరుచుకుని వచ్చినటువంటి పార్టీ వైఎస్ఆర్ పార్టీ. వాళ్ళు ఈ రోజున వెన్నుపోటు అని అంటాం చాలా విడ్డూరంగా ఉంది. ప్రజలు చాలా సంతోషంగా సుఖ సంతోషాలతో ఉన్నారు, స్వేచ్ఛగా జీవిస్తున్నారు ప్రభుత్వం వచ్చిన తర్వాత. 2 సంవత్సరాల పాలనలో ఎంతో గత 5 సంవత్సరాల వైసీపీలో 20 ఏళ్ల పాటు ఈ రాష్ట్రం వెనకబడిపోతే కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మోదీ గారి సహకారంతో ఈ రోజున ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతూ ఉంది. విద్యాపరంగానేమి ఉద్యోగాల పరంగానేమి ఇతర కంపెనీల నుంచి అనేక రకాల పెట్టుబడులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని ముందడుగులు తీసుకెళ్లడంలో యువతకి బిడ్డలకు అందరికీ కూడా అవకాశం కల్పించడంలో ఈ ప్రభుత్వం చాలా చిత్తశుద్ధిగా పనిచేస్తూ ఉంది. వీళ్ళు చేసే అవాకులు చవాకులు మేము పట్టించుకునే పరిస్థితులు మేము లేము. ప్రజలకు మేలు చేయాలి, ఇటు సంక్షేమాన్ని అభివృద్ధిని రెండింటినీ కూడా మేళవింపు చేసుకుంటూ ప్రజలకు అన్నీ కూడా అందుబాటులో ఉండే విధంగా తీసుకెళ్ళడం మా ప్రభుత్వం యొక్క ధ్యేయం. కేవలం వాళ్ళు ఒక నిరాధారణ ఆరోపణలు తప్పితే దానిలో వాస్తవం లేదని తెలియజేస్తున్నాను నేను. అంటే ఇక్కడ ఏదైతే నేను కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు విజయోత్సవ సభలు కూడా పెట్టుకుంటే తిరుపతిలో దాన్ని కూడా అంగీకరిస్తూ ఈ రోజున ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ కాదు ట్రబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పి కూడా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. నిజంగా ఆ విధంగా ఉందంటారా? అటువంటిది ఏం లేదండి. కేవలం వాళ్ళన్నీ కూడా రాజకీయ లబ్ధి కోసం మాట్లాడటం. వాస్తవాలు మాట్లాడితే చాలా జీర్ణించుకునే పరిస్థితి వాళ్ళది. మా ప్రభుత్వం రాగానే మెగా డిఎస్సీని వేసాం. మెగా డిఎస్సీ వేస్తే వాళ్ళు దాని మీద ఫస్ట్లో ఏం చెప్పారు, మీకు పేపర్ లీక్ అయిందని చెప్పారు. తర్వాత ఏం చెప్పారు, దీని అమ్ముకున్నారు, ఉద్యోగాలు అమ్ముకున్నారని చెప్పారు. తర్వాత మళ్ళీ నిదానంగా తర్వాత కొన్ని రోజుల తర్వాత మీరు రేషియో పాటించలేదు, రేషియో పాటించుకోకుండా మరి ఎవరికైతే ర్యాంకులు వచ్చిన వాళ్ళు కూడా వెనకాల పెట్టారని చెప్తున్నారు. తర్వాత ఇప్పుడేం మాట్లాడుతున్నారు, కుల రాజకీయం చేస్తున్నారు, కులాల మీద ఇచ్చారని చెప్తున్నారు. అన్నీ కూడా వాళ్ళు అవాస్తవాలు మాట్లాడుతున్న అయితే వాస్తవాలు లేవేది కూడాను. ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. మీరు ఏదైతే పేదవాడికి అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్ మూసేస్తే ఈరోజు మా కూటమి ప్రభుత్వం ఇచ్చిన 5 రూపాయలు, కేవలం 5 రూపాయలకి ప్రతి ఒక్క పేదవాడికి కూడా కడుపు నుండి అన్నం పెడతా ఉంది మా ప్రభుత్వం. అదేవిధంగా సూపర్ 6లో మేము ఏదైతే అమలు ఇచ్చినట్టు ఏదైతే వాగ్దానం ఇచ్చామో ఆ వాగ్దానాన్ని మొత్తం కూడా అమలు చేసుకుంటూ వెళ్తూ ఉన్నాము. మహిళలకు 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాలు ఇచ్చాం. అదేవిధంగా మహిళలని ఇవాళ మరి పారిశ్రామికవేత్తలు 1,00,000 మంది పైగా ఇవాళ పారిశ్రామికవేత్తలు చేశాం. అదేవిధంగా ఇంకో 5 లక్షల మందిని పారిశ్రామికవేత్తలు చేయడానికి మా ప్రభుత్వం కంకణం కట్టుకున్నది. అంతేకాకుండా మరి వికలాంగులకు వితంతువులకు అందరికీ కూడా పెన్షన్లు మీరు 4,000 రూపాయలు చేయడానికి 3 ఏళ్ళు పట్టింది మీకు. కేవలం మేము వచ్చిన వెంటనే 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయల విధంగా ఇవాళ పేదవాడికి భరోసా కల్పించడం జరుగుతూ ఉంది. మేము ఇక్కడ చూసుకున్నట్లయితే గత 5 ఏళ్ల పాలన ఇందాక మీరు అన్నట్లుగా విధ్వంస పాలన అని చెప్పి అంటున్నారు. మరి అదేవిధంగా ఆ పాలనలోనే ఈ రోజున లిక్కర్ స్కామ్ కానీ, ల్యాండ్ స్కామ్ కానీ, ఇసుక స్కామ్ కానీ ఈ మొత్తం బయటకు వస్తున్న పరిస్థితి. ఒక పక్కన వాళ్ళేమో కావాలనే మా మీద కక్ష సాధింపు కానీ అన్యాయంగా కేసులు పెడుతున్నారని చెప్పి అంటున్నారు. అదే లిక్కర్ స్కామ్ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పిఏ కూడా 1000 నుంచి 1,500 కోట్లు ట్రాన్స్ఫర్ అయినట్టు, అదే లిక్కర్ స్కామ్లో రాజకేశ్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి ఏంటి, అసలు ఎలా చూడొచ్చు అంటారు? ఇది కేవలం మనం చూస్తూ ఉన్నాం, ఏదో రాజకీయ లబ్ధి కోసం ఆడే పరిస్థితి కాదు. వాళ్ళ చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్తూ ఉంది. గత 5 ఏళ్లలో మీరు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏ విధంగా లిక్కర్ స్కామ్ చేశారు, లేకపోతే ఏ విధంగా ముసుకని మైనింగ్ని మొత్తం దోసుకున్నారు. సుప్రీంకోర్టు కూడా మీ ఇసుక విషయంలో మీకు ఫైన్ వేసింది మొన్న. బుద్ధి లేదా మీకు? అంటే సుప్రీంకోర్టును కూడా విశ్వసించే పరిస్థితి మీకు లేదా? అదేవిధంగా ఈ రోజున రాజకేశ్ రెడ్డి, కేఎన్ఆర్ నీ పిఏ, వాడికి 40,000 రూపాయలు జీతం లేని వ్యక్తి ఇవాళ వేల కోట్ల రూపాయల ఆస్తి ఎలా సంపాదించారు మీరు చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు. అంటే దానిలో మీ పాత్ర కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి ప్యాలెస్ కూడా కొంత డబ్బు వెళ్తుంది కాబట్టి వాళ్ళందరినీ కూడా వాళ్ళ కోటీశ్వరులు చేసి అక్రమంగా ప్రజల నుంచి విపరీతంగా దోసుకుని అక్రమ మద్యాన్ని తయారు చేసి అక్రమ రూపాలలో మీరు సంపాదించారు. కాబట్టి ఈ రోజున చట్టం తను చేసుకెళ్ళిపోతూ ఉంటుంది. కేవలం దాన్ని ఆలోచించే పరిస్థితి మా నాయకులకు లేదు. అభివృద్ధిని ఏ విధంగా చేయాలి, ఈ ప్రజలకు ఎటువంటి సంక్షేమాన్ని అందించాలి, కూటమి ప్రభుత్వాన్ని నమ్మి ఇన్ని లక్షల మంది కోట్ల మంది ఓట్లు వేస్తే వాళ్ళకి ఎటువంటి న్యాయం చేయాలని చెప్పి 24 గంటలు ఆలోచిస్తున్నారు తప్పితే
మీ యొక్క ఆరోపణలు సమాధానం చెప్పే తీరిక మా నాయకులు ఏదని తెలియజేస్తాను నేను. అంటే ఒక పక్కన 2 సంవత్సరాల పాలన ప్రజల్లో బేపత్సమైన మన్నన పొందితే ఇటు పక్కన వైసీపీ నాయకులు ఎందుకని ఈ విధంగా బురదజల్లే రాజకీయాలు చేయడం, అసలు కూటమి ప్రభుత్వంలో ప్రజలు ఎవరు సంతోషంగా లేరు, మహిళలకు రక్షణ లేదు అని చెప్పి ఈ విధంగా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు వాళ్ళ ప్రభుత్వంలో జరిగిందే అవినీతి కదా, ప్రజల్ని భయపెట్టారు కదా, భయభ్రాంతులకు గురి చేశారు మీరు. ఇవాళ మా ప్రజలు చాలా సంతోషంగా స్వేచ్ఛగా జీవిస్తూ ఉన్నారండి. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిందా స్వేచ్ఛగా జీవిస్తూ ఉన్నారు. గత వైసీపీ పాలనలో ఎవరైతే ఒక విషయం మీద మనం మాడాలంటే డాక్టర్ సుధాకర్ గారిని ఏం చేశారండి మీరు? మాస్కెట్కి ఏం చేశారండి? పిచ్చివాడిని చేసి పిచ్చివాడు ముద్రేసి చంపేశారు మీరు. మరి నిన్నగా ఆ తర్వాత మరి మా డ్రైవర్ సుబ్రహ్మణ్యం గారిని డోర్ డెలివరీ చేశారు. చిన్న కుర్రాడు గౌడ అమర్నాథ్ గౌడ్ని తగలబెట్టించారు మీరు. ఆ రోజు శాంతి భద్రతలు మొత్తం కూడా పూర్తిగా విఘాతం కల్పించి రాజారెడ్డి రాజ్యాంగం నడిపినటువంటి ప్రభుత్వం మీది. ఇవాళ మేము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క రాసినటువంటి రాజ్యాంగాన్ని మేము అమలు చేస్తూ ఉన్నాము. నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రజల శ్రేయస్సు కోరే ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రభుత్వం నడుపుతూ ఉన్నారు. చాలా మంచి ప్రభుత్వం. మీరు చేసినటువంటి విధ్వంసం ఏదైందో విధ్వంసాన్ని మొత్తం కూడా ఈ రోజున వికాసం వైపు నడిపిస్తున్న ప్రభుత్వం మా తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తెలియజేస్తా ఉన్నాను నేను. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ 2 సంవత్సరాల కాలంలో ప్రజల మన్నన కోల్పోయారు కూటమి ప్రభుత్వం. వాళ్ళు నమ్మి ఓటేస్తే వాళ్ళని ఏ విధంగా మోసం చేయాలి ఆ విధంగా మోసం చేశారు. రేపు జరగబోయే అంటే అసెంబ్లీ స్థానాల దాకా అవసరం లేదు, జరగబోయే స్థానిక ఎలక్షన్స్లోనే మా ప్రతిభ ఏంటో చూపిస్తాము, మా గ్రాఫ్ కూడా పెరిగింది, టీడీపీ గ్రాఫ్ జనసేన గ్రాఫ్ పడిపోయిందని చెప్పి కూడా మాట్లాడుతుంది. నిజంగా వ్యతిరేకత వచ్చిందంటారు ప్రజల్లో, మళ్ళీ వైసీపీ పార్టీ వైపు ఏమైనా మొగ్గు చూపే అవకాశం ఉందంటారు? అసలు వైసీపీని మళ్ళీ గద్దెకి వచ్చేటువంటి అవకాశం లేనే లేదండి. స్థానిక సంస్థల్లో మీ ప్రభుత్వం ఉండగా గత 5 ఏళ్లలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ నామినేషన్లు కూడా ఎన్నుకొని మీరు అడ్డుకున్నారు. మీరు భయపడ్డారు. ఆ రోజున భయపడి ఎంతోమందిని చంపడం కానీ లేకపోతే వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేయడం జరిగింది. ఈరోజు మా ప్రభుత్వం మేము సవాల్ విసురుతూ ఉన్నాం. రేపు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగా వెళదాము. ఎవరికైతే ప్రజలు పట్టం కడతారు, ఎవరికైతే ఓట్లేసి గెలిపిస్తారో వాళ్ళని ఎన్నుకునే విధంగా వెళ్దాం. మా నాయకుడు ఎప్పుడు కూడా అటువంటి కార్యక్రమాలకి పాల్గొనడు, అటువంటి వాటిని మరి చేయతి ఇవ్వడని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. రానున్న పంచాయతీ లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అన్నింటిలో కూడా విజయదుందు మోగిస్తాము. దాదాపు 90% పైన స్థానాలను మేము ఈ కూటమి ప్రభుత్వం కైవసం చేసుకోబోతా ఉంది.